నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకున్న వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించు. చాలు. ఇక్కడ దేవుడు ప్రభు ఏం రాయిస్తుండంటే, ఏం చెప్తుండంటే, వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఏమంట? పరలోకమందు భూమి పైన సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. అంటే పరలోకం యొక్క తాళపు చెవి, భూమి యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర, మొదటి రాకడలో వచ్చిన ఆయన దగ్గర ఆ యొక్క తాళపు చెవి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆయన ఆ తాళపు చెవి గురించి ఇక్కడ బోధిస్తున్న సంగతులు ఏంటంటే, అది ఉపమాన రీతిగా ఆయన ఆ యొక్క సంగతులను బోధిస్తుంది. అర్థమవుతుందా? కిందికి వచ్చి మనం చూసినట్టయితే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. ఏమంట? కీ ఇస్తుండు దేవుడు, కానీ అందరికి ఇస్తలేడు. అది మనం అక్కడ చూస్తున్నాం కదా. పరలోకంలో ఉన్న నా దేవుని పేరును, పరలోకంలో నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అని పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదని చెప్తుండు. అర్థమవుతుందా? అది ఉపమాన రీతిగా చెప్పిన దేవుడు అక్కడ. ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తుందంటే, మొదటి రాకడలో ఆయన ఒక వర్తమానం ముగించబడిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు పేతురుకు, అక్కడ యోహానుకు, యాకోబుకు, 12 దేవుడు బోధిస్తున్న సంగతులు మత్తయి సువార్తలో రాయబడిన సంగతులను మనం ఈ రోజు చూస్తున్నాం. హల్లెలూయా. ఏమంట? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిజం ఏమంటుండు. అర్థమవుతుందా? అయితే ఆయన ఆ తాళపు చెవిని కలిగి ఉండు. తాళపు చెవిని కలిగి ఉన్న ఆయన ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ యొక్క తాళపు చెవి యొక్క ప్రత్యక్షతను ఇక్కడ రాయిస్తున్నప్పటికీ అది ఏం చేస్తుందంటే, అది ముద్రిస్తుంది. హల్లెలూయా. దాని గురించిన పరిపూర్ణమైన ప్రత్యక్షత దేవుడు డైరెక్ట్ గా ఇక్కడ రాయిస్తలేడు, కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిజం ఇవ్వమంటుంది. హల్లెలూయా. అందుకే ఈ తాళపు చెవి కలిగి లేని వారంతా కూడా, అర్థమవుతుందా, దేవుడు ఇచ్చిన ఈ తాళపు చెవి కలిగి లేని వారంతా కూడా ఏ నామంలో బాప్తిజం ఇస్తారంటే, ప్రత్యక్షత కలిగి లేని వారందరూ కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో మీకు బాప్తిజం ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు బాప్తిజం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అసలు వాళ్ళు దేవుని యొక్క శరీరంలోకి ముద్రించబడినట్ట అట్లిస్తే ప్రత్యక్షత లేకుండా దేవుని యొక్క రావడము అది అసాధ్యమైంది. హల్లెలూయా. ప్రత్యక్షత లేకుండా ఆ యొక్క సంఘం అనేది కట్టబడదు. అర్థమవుతుందా? పేతురుకు దేవుడు ఏం చెప్పిండంటే, ఈ 16వ అధ్యాయంలో మనం చూసాం. హల్లెలూయా. 16వ అధ్యాయము 13వ వచనం చదువు. యేసు ఫిలిప్పుడైన కైసరు ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తను చూస్తున్నాడుగా. వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారని. చాలు. ఏమంట? యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులు అన్నాడు కదా. ఏమంట? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని ఆ యొక్క శిష్యులను దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఎవడని చెప్పుకుంటున్నారు మనుష్య కుమారుడు అంటే? వారు ఏమంటారంటే, కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అర్థమవుతుందా? యేసు క్రీస్తుని గురించి ఆ యొక్క ప్రజలు చెప్పుకుంటున్న సంగతులు ఇవి. కొందరు ఏలియా అనుకుంటారు, కొందరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అనుకుంటారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ యొక్క ప్రజల గురించి ప్రజలు అనుకుంటున్న సంగతి